హలో, వెల్కమ్ టు షాహిదాస్ ఛానల్. అన్నిటికన్నా ముందు మీకు హ్యాపీ రక్షాబంధన్ అండి, అలాగే బిలేటెడ్గా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కూడా. ఈరోజు రక్షాబంధన్ కోసం మనం ఫాస్ట్గా చేసుకునే ఒక స్వీట్ రెసిపీని మనం చూసేసుకుందాం. చక్కెర పొంగలి అండి ఈరోజు ఇవాళ స్పెషల్ మంది. అలాగే ర్యాకిస్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను. అలాగే పొంగలి ప్రిపేర్ చేసిన తర్వాత ర్యాకీస్ కట్టిస్తానండి పిల్లల చేత. అంతకన్నా ముందు రాఖీ పండుగ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఆగస్టు నెల వచ్చిందంటే చాలండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన భారతీయులంతా కూడా రాఖీ ఏ రోజు వచ్చింది, ఇంకా ఎన్ని రోజులు ఉందని క్యాలెండర్స్లో, అలాగే సోషల్ మీడియాస్లో, యూట్యూబ్స్లో సెర్చ్ చేస్తూ ఉంటారు కదండి. ఎటువంటి రక్త సంబంధం ఉన్నా లేకపోయినా కొత్త బంధాలను అక్క తమ్ముళ్ళగా, అన్న చెల్లెలుగా బంధాలను ఏర్పరిచేది ఈ రాఖీ పండుగ అండి. దీనికి ఈ పండుగకి మతభేదాలు అసలు ఉండవండి. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ ఇలా అన్ని కులాల వారు కూడా ఈ రాఖీ పండుగని జరుపుకుంటూ ఉంటారు. అసలు రాఖీ పండుగ అంటే ఏంటి, ఇది ఎక్కడి నుండి వచ్చింది అని ప్రతి ఒక్కరిలో కూడా ఈ క్వశ్చన్స్ ఉంటాయండి. తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి. అసలు ఈ రాఖీ పండుగ అనేది ఈనాటిది కాదండి, ఆనాటి మహాభారతంలోనిది. శ్రీకృష్ణుడు ఒక శృతదేవి అనే మేనత్త ఉండేది శ్రీకృష్ణుడికి. ఆమెకు శిశుపాలుడు అనే పిల్లవాడు పుడతాడట. అతడు వికృతంగా పుడతాడంటే అండి, ఆ పిల్లవాడు అంటే వికారంగా పుడతాడని అర్థం. ఎవరి చేయి తగిలితే ఆ పిల్లవాడు మంచిగా మారుతాడో అదే చేతితో ఆ పిల్లవాడి మరణం కూడా ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. ఒకరోజు శృతదేవి ఇంటికి శ్రీకృష్ణుడు వస్తాడంట. అప్పుడు శృతదేవి పిల్లవాడిని శ్రీకృష్ణుడి చేతిలో పెడుతుంది. శ్రీకృష్ణుడు అలా పిల్లవాడిని పట్టుకోవడమే మంచిగా మారిపోతాడంట పిల్లవాడు. ఆ తర్వాత పిల్లవాడు మంచిగా మారినా మొదట సంతోషించిన అదే చేతిలో ఆ పిల్లవాడికి మరణం కూడా ఉంటుందని అందరూ విషాదంగా ఉంటారండి. ఆ తల్లి కంగారుగా ఆ పిల్లవాడిని శ్రీకృష్ణుడి నుంచి బిడ్డను లాక్కొని శ్రీకృష్ణుడితో ఇలా వేడుకుంటుంది. ఏ కారణాల వలనైనా నా బిడ్డను చంపవలసి వస్తే పెద్ద మనసు చేసుకొని నా బిడ్డను ఏమి చేయవద్దని ప్రార్థిస్తుంది. తన అత్త చెప్పిన మాటలతో శ్రీకృష్ణుడు ఆమె మాటలకు కరిగిపోయి, సరే ఇతను చేసిన తప్పులకు క్షమిస్తాను, కానీ 100 తప్పులకు దాటితే మాత్రం ఖండించక తప్పదు అని వరమిస్తాడు. శిశుపాలుడు తిరిగి పెద్దవాడై చేబి అనే రాజ్యానికి వారసుడవుతాడండి. ఒక రాజ్యానికి రాజు, పైగా శ్రీకృష్ణుడికి బంధువు కూడా. ఆయన ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించేవాడు. శిశుపాలుడు రాజ్యంలో వారిని పీడించడమే కాకుండా చీటికి మాటికి కృష్ణుడితో గొడవ పడుతూ ఉండేవాడట. అలా ఒకనాడు నిండు సభలో శిశుపాలుడు శ్రీకృష్ణుడిని నిందించడం మొదలు పెడతాడు. ఆ రోజు చేసిన పొరపాటుతో శిశుపాలుడికి 100 తప్పులు కూడా నిండడంతో శ్రీకృష్ణుడిలోని కోపమంతా ఆ రోజు బయటపడడంతో తన సుదర్శన చక్రాన్ని ఒక్కసారిగా శిశుపాలుడిపై విసిరాడు. అలా బుద్ధిగా ఉంటే బ్రతికిపోతావు అని చెప్పినా కూడా శిశుపాలుడు వినకుండా తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. కృష్ణుడు ఎంతో ఆవేశంలో సుదర్శన చక్రాన్ని విసరడంతో ఆ చక్రం శ్రీకృష్ణుడికి కూడా చూపుడు వేలుకి తగలడం జరుగుతుంది. తగిలి రక్తం కారుతూ ఉంటుంది. అది చూసిన సభలో ఉండే వారంతా ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇంతలో తన పక్కనే ఉన్న ద్రౌపది మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా తన చీర కొంగును చించి శ్రీకృష్ణుని వేలుకు రక్షగా చుడుతుందంట. దాంతో శ్రీకృష్ణుడు ద్రౌపదితో, నన్ను అన్నగా భావించి నా వేలుకు రక్షగా నీ చీర కొంగును చించి కట్టావు. నీకు ఏమాత్రం కష్టం వచ్చినా ఈ అన్న ఉన్నాడని గుర్తు తెచ్చుకోనన్ను. చెల్లమ్మ, నీకు నేను అన్నయ్యను ఉన్నాను, వెంటనే నన్ను తలుచుకో అని ద్రౌపదితో అంటాడట. ఇలా శ్రీకృష్ణుడు చెల్లిగా భావించిన ద్రౌపదితో అభయమిస్తాడు. ఈ సంఘటనేనండి రక్షాబంధన్కి నాందిగా నిలిచింది. తర్వాత కాలంలో ద్రౌపది చీరను లాగి కౌరవులు నిండు సభలో అవమానించాలని అనుకుంటే దానిని శ్రీకృష్ణుడు అడ్డుకుంటాడు. అప్పటి నుంచి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అక్క చెల్లెళ్ళంతా కూడా తమ అన్నదమ్ములను రాఖీ కడతారు. అందుకు బదులుగా జీవితాంతం తమ అక్క చెల్లెళ్లకు కంటికి రెప్పలా చూసుకుంటారని వాగ్దానం కూడా చేస్తారు. సో ఇదండి రక్షాబంధన్ స్మాల్ స్టోరీ. మీకు నచ్చుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న ఆల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేసేసుకుందాం.
ఇవాల్టి మన రక్షాబంధన్ కోసం చేస్తున్నాం మన పొంగలి. ఈ గిన్నె తీసుకున్నానండి. దీంట్లో ట్రెడిషనల్ లుక్ బాగుంటుందని తీసుకున్నాను. ఇందులో చేయబోతున్నాం మనం. ఈ కప్పుతో చూసారు కదండి, చిన్న బౌల్ అండి ఇది. దీంతో 2 కప్పులు రైస్ వేసుకుంటున్నాను. రైస్ వేసుకున్నాను. ఇప్పుడు అదే కప్పుతో పెసరపప్పు వేసుకుందామండి. 1 కప్పు కన్నా కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఈ కప్పుతో చిన్న బౌల్ అండి ఇది. 250 గ్రామ్స్ వస్తుంది 2 కప్స్ అంటే. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని బాగా వాష్ చేసి పెట్టుకుందాం. రైస్ పప్పు అంతా కూడా బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి కప్పుతో తీసుకున్నాం కదండి, ఈ కప్పుతో 2 కప్స్ రైస్, అలాగే 1 కప్ కన్నా తక్కువ పెసరపప్పు తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఒక 5 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాం. సరిపోతుందండి, 5 కప్స్ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసుకుందాం. చూసారు కదండి, స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసుకున్నాం. ఇది ఇలాగే కవర్ వేసుకొని ఒక 15 మినిట్స్ ఇలాగే ఉంచేయాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పొంగు వచ్చే వరకు. ఇప్పుడు ప్లేట్ తీసి చూసుకుందామండి, పొంగు బాగా వస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదండి, మనకి పప్పు రైస్ అలాగే ఉడుకుతూ ఉంది. కాసేపు ఇలాగే ఉడకనిద్దాం లో ఫ్లేమ్లో పెట్టుకొని. చూసారు కదండి, మనకి రైస్ పొంగలంతా కూడా బాగా ఉడికిపోయింది. ఈ ప్రాసెస్లో జారుగా ఉడికితే చాలు. ఇప్పుడు ఇందులోకి ఒక 4 కప్స్ బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. చూసారు కదండి, నేను చక్కెర పొంగలి కాబట్టి తెల్ల బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను. మీకు బెల్లం పొంగలి ఫ్లేవర్ రావాలంటే నల్ల బెల్లమైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం. మీరు ముందుగా వాటర్లో కొంచెం హీట్ చేసిన తర్వాత అయినా వడగట్టి వేసుకోవచ్చు అండి. ఇది కొత్త బెల్లంలో ఏమీ ఉండవని చెప్పి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇదంతా కూడా బాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. బెల్లం అంతా కూడా బాగా కరిగే వరకు మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక గరిటెతో ఇలా నెయ్యిని యాడ్ చేసుకుందామండి. ఇదంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూసారండి, బెల్లం అంతా కూడా కరిగి మనకి ఇలా జ్యూసీగా వస్తుంది కదా. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలాగా 5 మినిట్స్ బాగా మగ్గనిద్దాం. చూసారు కదండి, పొంగలి మనకి ఇలా పైకి బబుల్స్లా వస్తాయి. వచ్చేటప్పుడు ఇందులోకి మనం కాచి చల్లార్చి పెట్టుకున్న ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నానండి. చూసారు కదా, ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇదంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఇలాగే ఉడకనిద్దాం. చూసారు కదండి, ఫైనల్లీ మనకి పొంగల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కాజు కిస్మిస్ని, కొంచెం ఎండు కొబ్బరిని కూడా నెయ్యిలో ఫ్రై చేసుకొని ఇందులో వేసేసుకుందాం. ఇలా జారుగా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. లేదంటే కాసేపు ఆగాక మరీ గట్టిపడిపోతుంది. సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ వెలిగించి మరో ప్యాన్లో కొంచెం నెయ్యిని యాడ్ చేద్దామండి. నెయ్యి హీట్ ఎక్కాక కాజుని ఇందులో యాడ్ చేసుకుందాం. నేను కిస్మిస్, ఎండు కొబ్బరి వేయడం లేదండి, ఇలాచీ పౌడర్ కూడా వేయడం లేదు. మీరైతే కాజుతో పాటు కిస్మిస్ అలాగే యాలకుల పండు కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది.
కొంచెం గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయాయండి, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ వేయించి పెట్టుకున్న కాజుని పొంగల్లో యాడ్ చేసుకున్నాం. మొత్తం అంతా కూడా ఇలా వేసేసుకున్నాం కదండి. అంతేనండి, మనకి సింప్లీ మెథడ్లో మనకి పెసరపప్పు బెల్లం పొంగల్ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా తక్కువ టైంలో మనం చేసేసుకోవచ్చు. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ కాజుని అంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూసారు కదండి, మనం కొంచెం జారుగా ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. చూసారా, ఒక 15 మినిట్స్కి అంతా ఎలా గట్టిపడిపోయిందో. ఈ ప్రాసెస్లో ఉంటే మనకి పొంగల్ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నాం. చూసారు కదండి, మా పాప మా బాబుకి రాఖీ కట్టేస్తుంది. అలాగే మా కొలీగ్స్ వాళ్ళ పిల్లలు కూడా అందరూ వచ్చేసారు. ఈరోజు మా పాప మొత్తం 4 తమ్ముళ్ళకి రాఖీ కట్టబోతుంది. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నామండి. ఏంటి పక్కన రాఖీలు ఉన్నాయనుకుంటున్నారా? మా పాప మా బాబు కట్టేదానికి రెడీలో ట్రేలో పెట్టేసిందండి. నేను వచ్చేలోపు మరి ఎందుకు ఆలస్యం కట్టేసుకున్నాం. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న ఆల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అందరికన్నా ముందు మీకు త్వరగా వచ్చేస్తాయి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.